గాయ్స్ చెక్ దిస్ అవుట్. చూడండి నా కొత్త క్రికెట్ కిట్. నా స్పెషల్ అంకుల్ నా గురించే స్పెషల్ గా లండన్ నుంచి పంపించారు. చాలా బాగుంది కదా. ఏయ్, ముట్టుకోవాలంటే ముందు చేతులు కడుకో. ఇది పాడైపోతుంది. వెళ్ళి వెళ్ళి చేతులు కడుకో. ఓ అలాగా. ఇదిగో నా సిక్సర్. ఇప్పుడు నువ్వు అవుట్. కిట్ కొత్తదైనా పాతదైనా నువ్వు అప్పటికి ఎప్పటికీ లూజర్వే. అర్థమైందా మాధవ్? ఏయ్, లూజర్ అని ఎవరిని అంటున్నావు గోపు? వదిలేదా మాధవ్? ఎలా అయితే ప్రతి బాల్ నో బాల్ అవ్వదో అలాగే కామన్ చేసే ప్రతి ఒక్కరు రాహుల్ ద్రావిడ్ ది గ్రేట్ కాలేదు. లూజర్ ఎవరో ఇప్పుడే తెలిపోతుంది. గల్లీ క్రికెట్ ఛాలెంజ్ చెప్పు, నీకు ఓకేనా? నీకు ఓడిపోవాలని చాలా సరదాగా ఉన్నట్టుంది. ఆ పాడుపడ్డ బంగ్లా దగ్గర కలుద్దాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. అక్కడెందుకు, ఇక్కడెందుకు వద్దు. ఏమైంది ఏమైంది? భయం వేస్తుందా? చెప్పు చెప్పు గోపు, చెప్పు చెప్పు. కమాన్ గోపు, ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం అయినా కూడా మనం ఆ బంగ్లాలోకి వెళతామా ఏంటి? ఏమంటావు? పద గోపు పద. అయితే చేతులు కలిపి మరి. ఇదే ఛాలెంజ్. కిట్ మాది కాబట్టి బ్యాటింగ్ కూడా మేమే ముందు చేస్తాం. చీటింగ్. అలా అయితే నీ కిట్తో నువ్వు ఒక్కడివే ఆడుకో. నేను వెళ్ళిపోతున్నాను. అయితే సరే 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 టాస్ చేద్దాం. టాస్ చేద్దాం అయితే. చూడు, అరే మన దగ్గర కాయనే లేదు. హే, అటు అటు చూడండి. ఆ కొబ్బరికాయ బండి వాడిని అడుగుదాం. ఇదిగో అన్నా. అరే చల్ల చల్లని కొబ్బరి అరే పిలిచేది నిన్నే. తాగండి చల్ల చల్లని. టాస్ వేయడానికి కాయిన్ దొరుకు. అరే వసూలి భాయ్. యో ఏంటి గల్లీ క్రికెట్? నేను కూడా ఆడతాను. ఈ వసూలి కూడా సిక్సర్లు కొడతాడు. అరే ఇవాళ ఛాలెంజ్ మన ఇద్దరు టీం మధ్య కదా. మధ్యలో ఈ వసూలిపై ఇక్కడి నుంచి వచ్చాడు. వసూలి బాయ్, మేమేమో మాధో లెవెల్ ప్లేయర్స్ ని, మీరేమో టెండూల్కర్ విరాట్ కోహ్లీ లెవెల్ ప్లేయర్. ఏ ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పినావు నువ్వు. అలాగే అలాగే నేనెక్కడ గోపు లెవెల్ కి సరిపోయే చిన్న చిన్న ప్లేయర్ ని. మాతో ఆడితే మీకే చాలా ఇన్సల్ట్ అవుతుంది కదా. అవునా కరెక్ట్ గా చెప్పేసినావు. వసూలి భాయ్, మీరు అంపైరింగ్ చేయండి. టాస్ వేయండి. టాస్. ఛాంపియన్ ఎవరో ఈ మాధవ్ కి చూపిస్తాను. ఏంటి మీరంతా రెడీ ఏంటి? ఏమంటారు లక్కీ? హెడ్సా టైల్సా? లక్కీ హెడ్స్ అని చెప్పాడు అంటే మాది హెడ్సే. ఇగో అక్కలారా తమ్ములారా, ఇదే మ్యాచ్ లో మొదటి బాల్. అదేదంటారు ఫస్ట్ డే ఫస్ట్ షో. లెట్స్ గో. అదేంటి అప్పుడే ఈ బ్రేక్ ఎందుకు మాధవా? మాధవ్ ఏం స్టైల్ ఇది? ఇగో తమ్ముళ్ళు, ఇది చచ్చిపోయిన బాల్. అదే అదే డెడ్ బాల్. ఏంటి ఇలా జరిగింది? హీరో అవ్వాలనుకున్నాడు, పోకర్ తిరిగి హీరో అయ్యాడు. వావ్ గోపు, యూ హ్యావ్ ఫినిషింగ్. స్పెషల్ బాల్ తో స్పెషల్ వికెట్ తీసావ్. లక్ష్మణ్ ఏదో ఒకటి చేయరా. అంతా నీ చేతిలోనే ఉంది ఇప్పుడు. మరిదేమో క్లీన్ బౌల్డ్. అవతల మాధవ్ టీం తిట్లు తినే మూడ్ లో ఉన్నట్టున్నారు. రన్స్ కి బదులుగా గుట్టు సున్నాలు కొట్టారు. మొత్తం అవుట్. అయితే అన్నలారా అక్కలారా, ఇప్పుడు బ్యాటింగ్ చేసేది మన గోపాల్ టీం. వీడి వికెట్ నేనే తీస్తాను. లక్ష్మణ్ వీడి వికెట్ దగ్గర ఉండు. లక్కీ కవర్ 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 చేయి. స్మాషింగ్ సిక్స్ గోపు, స్మాషింగ్ సిక్స్. కమాన్.
కొట్టాడు సిక్సర్. రెండు టీంలు ఆందోళనలో ఉన్నట్టున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఇద్దరి మధ్యలో ఒకే ప్రశ్న, ఒకే సమస్య. పాడుపడ్డ బంగ్లాలోంచి బాల్ ఎవరు తెస్తారని. గోపుయే 6 కొట్టాడు కాబట్టి గోపుయే బాల్ తీసుకొస్తాడు. సింపుల్. ఫీల్డింగ్ చేసింది మీరే కదా, మరి మీరు సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోతే నా తప్పేంటి? అందుకే నువ్వే వెళ్ళి బాల్ తీసుకొని రావాలి. నువ్వే వెళ్ళాలి. నువ్వే కాదు, నువ్వే చెప్తున్నాను కదా, నువ్వే వెళ్ళాలి. నువ్వే. అరే అరే డోంట్ వరీ గోపు, బాల్ నేను తీసుకొస్తాను. ఏ లక్ష్మణ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నా మాట విను. డోంట్ వరీ మై ఫ్రెండ్, రిలాక్స్. లక్ష్మణ్ ఎక్కడున్నాడో జాడలేదు. అందరూ బాధలో ఉన్నారు. గోపాల్కి విషయం అంత చిక్కడం లేదు. ఏట్లకే నా అన్ని కొబ్బరి బొండాలు తాగేసినావేటి? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. బాల్ తెవడానికి నువ్వే వెళ్ళాలి. ఏ? ఇదేటి ఈడు లోపలికి వెళ్ళిపోయి లాలిపాప తింటూ ఉండిపోయినట్టున్నాడు. వసూలిబాయ్, యు ఆర్ ద వన్. మీరే మా లక్కీని లోపలికి పంపించారు. ఇక మీరే వాడిని తీసుకురావాలి. సరే సరే, మెంటి సెంటర్లు అవుకు నువ్వు. ఈ వసూలి నడుస్తూ వెళ్ళి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఒరే మాధవ్, వీళ్ళు బాల్ వెతకడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయారేంటి? ఒరే లక్ష్మణ్, నువ్వైనా వెళ్ళి వాళ్ళని తీసుకురా. నువ్వే వెళ్ళొచ్చుగా. హచ్! హచ్! ఏంటి నేను వెళ్ళను. ఏం గొప్ప భయం వేస్తుందా? బాబుకి భయంగా ఉంది. అవునా? అదే నీకైతే భయం వేయట్లేదు కదా, మరి నువ్వు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి చూపించచ్చుగా. అయితే సరే, నువ్వు కాదు నేను కాదు. మీరంతా ఇక్కడ బొమ్మల్లా నిలబడ్డారు ఏంటి? బాల్ దొరికిందా? ఇది మా స్పెషల్ బాల్. తిరిగిచ్చాయి. ఒక్కసారి బంగ్లాలోకి ఏ వస్తువు వచ్చినా అది నాదైపోతుంది. అలాగే ఈ బాల్ కూడా ఇక నాదైపోయింది. అయ్యో, అదేం లేదు నాగరాజు గారు. అదే బాల్ మీదే. మాధవ్, నువ్వు ఇంకో బాల్ కొనుక్కోవచ్చు కదా, అదే ఎందుకు? కానీ నా కోసం ఇది మా స్పెషల్ అంకుల్ స్పెషల్ గా లండన్ నుంచి స్పెషల్ గా నా గురించి పంపించారు. నాకు నా స్పెషల్ బాలే కావాలి. అమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ బంగ్లాలోకి ఎవరు వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చినా బయటికి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళలేరురా పిల్లలారా. వసూలి బాయ్, మీరు సూపర్ హీరోస్ కే సూపర్ హీరో. ఇక వీడేమో సర్కస్ లో బబ్బు లాగా ఫిస్ అంటున్నాడు. మీకు వీడంటే అసలు భయమే లేదు కదా? ఏటి నాకు భయమా? దాని అర్థమే తెలియదు. ఎప్పుడు చూడండి ఏం చేస్తాను. రే సర్పెంట్, పిస్ బాల్ దొరికి బౌండరీ బయటకు వచ్చేసాడు. ఇది సిక్సర్. వీడి సంగతి నేను చూస్తాను. ఎదురుగైతే ప్రతి పేపర్ న్యూస్ పేపర్ కాదు, ప్రతి స్టూడెంట్ తెలివైన వారు కాదు, ప్రతి పాముకి విషయం ఉండదు.
నీకు నవ్వు వస్తుందా? లక్ష్మణ్ తొందరగా చెప్పు, లక్ష్మణ్ తొందరగా చెప్పు. మనకి పామంటే భయం ఉన్నప్పుడు మరి పాముకి ఏదంటే భయం? ముంగీసా ఇంకా డేగా అంటే అయితే నేను ముంగిసని. నేనేమో డేగని. ఈ పాము మనల్ని కాటేసింది గోపు. కిస్సా ఐడియా. ఇప్పుడు రారా నాగరాజా, నీ పని నేను పడతాను. ఇట్స్ వర్కింగ్ గోపు. ఏంటి నాగిని డాన్సా? ఇక నేను ఈ గోల భరించలేను, ఆపండి. ఇదిగోండి మీ బాల్. బాల్ దొరికిందిగా, వెళ్ళండి. ఇంకోసారి మాతో పెట్టుకున్నావు అనుకో, బూర కాదు నిన్ను వాయించేస్తాం. బాయ్. ఏంట్రా లూజర్, ఓడిపోయావు కదా? లూజర్ అని ఎవరిని అంటున్నావు? ఎవరినంటున్నావురా? మేమే.